సో గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి మిడ్ రేంజ్లో 5G స్మార్ట్ ఫోన్స్ వార్ అనేది జరుగుతుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే మనకి 20,000 to 30,000 రూపీ ప్రైస్ కేటగిరీలో అయితే మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ కంపిటేటివ్ ప్రైసింగ్స్తో అయితే మనకి లాంచ్ చేశారు. మొన్న పోకో F3 GT కానీ, నార్డ్ 2 కానీ, అండ్ మనకి రియల్మీ X7 Max కూడా ఎక్సలెంట్ ప్రైసింగ్తో అయితే మనకి లాంచ్ అయింది. సో ఈ 20 to 30K అంటే ఈ సెమీ ఫ్లాగ్షిప్ ఆర్ మిడ్ రేంజ్ అని చెప్పొచ్చు. సో ఈ కేటగిరీలో అయితే స్మార్ట్ ఫోన్ వార్ అయితే జరుగుతుంది, 5G స్మార్ట్ ఫోన్ వార్ అని చెప్పొచ్చు. సో ఈ కాంపిటీషన్లో మనకి మోటరోలా అయితే మనకి జాయిన్ అయిందని చెప్పొచ్చు. అండ్ మనకి మోటరోలా Edge 20 అండ్ Edge 20 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి లాంచ్ చేశారు. సో ఇవైతే రెగ్యులర్గా మోటరోలా నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్స్లో అయితే నాకు అనిపించలేదు, ఎందుకంటే మంచి డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ ప్రైసింగ్ కూడా ఓకే, నాకైతే డీసెంట్ ప్రైసింగ్ లాగా ఉంది. సో అవన్నీ మనం లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం మాట్లాడతాం. సో ముందుగా మనకి ఈ మోటరోలా ఈ ఎడ్జ్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి రెగ్యులర్గా ఉండే మోటరోలా స్మార్ట్ ఫోన్స్ లాగా అయితే లేదంటే జనరల్గా మనకి మోటరోలా స్మార్ట్ ఫోన్స్ అన్నీ థిక్గా ఉంటాయి అండ్ హెవీ వెయిట్తో అయితే మనకు వస్తాయి. సో మనకి ఈ Edge 20 సిరీస్లో అయితే నాకైతే అలా అనిపించలేదు. కొత్త డిజైన్తో కొంచెం స్లిమ్గా, అంటే అవన్నీ మనం మాట్లాడతాం లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో. సో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. అండ్ మనం ఫైనల్గా ఇవి ఈ ప్రైస్కి వర్తా, ఎంతవరకు కంపీట్ చేయగలవు అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం హయ్యర్ ప్రైస్డ్ స్మార్ట్ ఫోన్ మోటో Edge 20 గురించి అయితే మనం మాట్లాడదాం. సో రెండు మనకి సిమిలర్ స్పెసిఫికేషన్స్తోనే వస్తాయి. అంటే కొన్ని ఏరియాస్లో ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెక్స్తోనే వస్తాయి. సో ఫస్ట్ మనం Edge 20 గురించి అయితే మాట్లాడదాం. సో ఇదైతే మనకి స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్, అంటే ఈ ప్రైస్ కేటగిరీలో స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు 5G స్మార్ట్ ఫోన్స్లో. సో ఇది 6.99mm థిక్నెస్తో వస్తుంది అండ్ 163 grams వెయిట్ అయితే వస్తుంది. సో ఇది చాలా ఎక్సలెంట్ మూవ్ అనే చెప్తాను నేను మోటరోలా నుంచి. సో మోటరోలా జనరల్గా ఇంత స్లిమ్గా ఇంత తక్కువ వెయిట్ అయితే స్మార్ట్ ఫోన్స్ అని తీసుకురాదు. సో అది ఈ కేటగిరీలో సో మిగతా స్మార్ట్ ఫోన్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ వెయిట్ అండ్ చాలా తక్కువ థిక్నెస్తో వస్తుంది. సో కాబట్టి మనకి ఖచ్చితంగా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మనకి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఓకే, ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది, కానీ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ ప్రీమియం ఫీల్ అయితే మనకి ఫోన్లో కనిపిస్తుంది. అండ్ మనకి ఇది బాక్సియర్ డిజైన్తో వస్తుంది కాబట్టి మనకి లేటెస్ట్ అంటే 2021 టైప్ స్మార్ట్ ఫోన్లో అయితే మనకి అంటే డిజైన్ వైజ్ కూడా మనకి మంచి డిజైన్తోనే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే, సో ఇక్కడ మనకి మోటరోలా చాలా ఇంప్రెస్ చేశారు అనేది నా ఫీలింగ్. 6.7" ఫుల్ HD ప్లస్ 144 Hz AMOLED ప్యానల్ అయితే మనకి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 10-bit ప్యానల్ అనమాట. ఇక్కడ నార్మల్గా ఈ బడ్జెట్లో వచ్చే 8-bit ప్యానల్ అయితే మనకి యూజ్ చేయలేదు, 10-bit ప్యానల్ యూజ్ చేశారు. సో మనకి మోర్ కలర్స్ వస్తుంది. సో మనకి ఎక్స్ట్రీమ్ డిస్ప్లే అని చెప్పొచ్చు, ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే అయితే మనకి ఇక్కడ యూజ్ చేశారు. అండ్ మనకి 576 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో ఇది మాత్రం అంటే ఈ బడ్జెట్లో ఈ రేంజ్లో రీఫ్రెష్ రేట్ అయితే మనకు ఏ స్మార్ట్ ఫోన్లో చూడలేదు. ఆఖరికి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ పోకో F3 GTలో కూడా మనం అంటే ఈ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే మనం చూడలేదు. సో ఇది చాలా మంచి మూవ్ అనేది నా ఫీలింగ్. అంటే జనరల్గా మోటరోలా స్మార్ట్ ఫోన్స్ బాగున్నప్పటికీ మనకి అంటే LCD ప్యానల్ యూజ్ చేసి కాంప్రమైజ్ అయితే అవుతారు. సో ఇక్కడ మనకి మోటరోలా AMOLED ప్యానల్ ఎంటర్ అయ్యి చాలా మంచి పని చేశారు. అండ్ మనకి కొంచెం బెస్ట్ అంటే నార్మల్గా అన్ని స్మార్ట్ ఫోన్స్లా కాకుండా కొంచెం బెస్ట్ స్టెప్ వేసి 144 Hz AMOLED ప్యానల్ అండ్ 10-bit డిస్ప్లేతో మనకి ఈ ప్రైస్ కేటగిరీలో లాంచ్ చేశారు కాబట్టి చాలా మంచి మూవ్ అనే చెప్తాను. అండ్ మనకి ప్రొటెక్షన్ వైజ్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో ఎనీవే మనం టెంపర్డ్ గ్లాస్ అలాంటివి యూజ్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి స్మార్ట్ ఫోన్ని. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి మోటరోలా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. కొత్త 700 సిరీస్లో కొత్త ప్రాసెసర్ అయితే మనకి లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో వస్తుంది, Adreno 640 GPతో వస్తుంది. అండ్ మనకి ఇది 6nm బేస్డ్ ప్రాసెసర్ అనమాట. సో మనకి ఓవరాల్గా మనకి 700 సిరీస్లో కొత్త అంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 778 అంటే మనకి కొంచెం GPU వైజ్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లో, అంటే క్లోజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్తో మనకి. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ మనకి ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకు ఉంది. సో ఓన్లీ సింగిల్ వేరియంట్తో తీసుకొచ్చారు.
ఓకే డీసెంట్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే సో ఇక్కడ కెమెరా వైజ్ కూడా మనకి మంచి కెమెరా సెటప్ అయితే మనకి మోటరోలా ఎడ్జ్ 20లో యూజ్ చేశారు. అంటే ఈ బడ్జెట్లో వచ్చే అంటే గిమ్మిక్స్ లాగా అంటే క్వాడ్ కెమెరా సెటప్ పేరు చెప్పి 2 మెగాపిక్సెల్ డెప్త్ అలాంటి పనులు ఏం చేయలేదు ఈ మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ ఫోన్లో అయితే. సో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. సో ఇందులోనే మనకి ఆ మ్యాక్రో కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. మ్యాక్రో క్యాపబిలిటీస్ అయితే మనకి 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అని ఉంటాయి. సో మనకి మ్యాక్రో షాట్స్ కూడా మనం ఈ స్మార్ట్ ఫోన్ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా థర్డ్ కెమెరా అయితే మనకి 8 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా అనమాట. సో ఇది చాలా మంచి మూవ్ అనే నా ఫీలింగ్. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్లో మనకి టెలిఫోటో కెమెరా అయితే జనరల్గా ఏ బ్రాండ్ అయితే మనకి ప్రొవైడ్ చేయరు. అండ్ మనకి ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా మంచి కెమెరా సెటప్ అని చెప్తాను. ఎందుకంటే మనకి 3x టెలిఫోటో అంటే మనకి లాస్లెస్ జూమ్ అనమాట. 3x వరకు మనకి క్వాలిటీ లాస్ అవ్వకుండా ఫొటోస్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్గా డీసెంట్ కెమెరా సెటప్. అండ్ మన ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఓవరాల్గా కెమెరా వైజ్ అయితే మనకి కొంచెం కొత్త సెటప్తో అంటే ఈ బడ్జెట్లో ఎవరు ఇంప్లిమెంట్ చేయని సెటప్ అయితే మనకి మోటరోలా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఓకే డీసెంట్ కెమెరా సెటప్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే సో మనకి ఇక్కడ 4000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంది అండ్ మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఓకే 4000 mAh ఆఫ్ బ్యాటరీ అంటే కొంచెం 2021లో కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు. కానీ మనకి వీళ్ళు కొంచెం డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వెయిట్ని తగ్గించడానికి కొంచెం నాకు తెలిసి ఈ కాంప్రమైజ్ అయితే అయ్యి ఉంటారు నాకు ఈ బ్యాటరీలో. సో ఓకే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది కూడా అప్గ్రేడ్ అని చెప్పొచ్చు మోటరోలా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వీళ్ళు 15 వాట్స్ 20 వాట్స్ ఛార్జర్ అయితే జనరల్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో 30 వాట్స్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అప్గ్రేడ్ అనే చెప్పొచ్చు. అంటే మనకి 65 వాట్స్ కూడా ప్రొవైడ్ చేసే బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మనకి ఓకే ఇది కూడా మనకి 30 వాట్ అంటే మరీ తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఏం కాదు కాబట్టి ఓకే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి అదర్ ఫీచర్స్ లాంటివి చూసుకుంటే సో మనకి ఇది 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకి మోటరోలా ఎప్పుడు మనకి బ్యాండ్స్ విషయంలో 5G బ్యాండ్స్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. మోటరోలా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచి ఇప్పటి వరకు అంటే బ్యాండ్స్ విషయంలో వీళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఈ స్మార్ట్ ఫోన్లో కూడా మనకి 11 5G బ్యాండ్స్ అయితే మనకి ఉంటాయి అండ్ మనకి Wi-Fi 6E సపోర్ట్ అయితే ఉంది. సో ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పచ్చు. ఎందుకంటే లేటెస్ట్ Wi-Fi 6E కూడా మనకి ఇందులో నుంచి ప్రొవైడ్ చేస్తారు ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ మనకి IP52 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 2 year ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 2 year ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే ప్రామిస్ చేశారు. అంటే ఆండ్రాయిడ్ 11th అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ మనకి 12 and 13 కూడా మనకి స్మార్ట్ ఫోన్ అయితే మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ మనం మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ గురించి మాట్లాడితే సో రెండు సిమిలర్ స్పెక్స్తో వస్తాయి. మనం కొంచెం ఫాస్ట్గా మాట్లాడదాం మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ గురించి. సో మనకి ఇక్కడ ఆ బాడీ మాట్లాడితే మనకి 185 grams వెయిట్తో వస్తుంది అండ్ మనకి 8.25 mm థిక్నెస్తో వస్తుంది. సో ఇక్కడ కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ మన డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 6.67 inch Full HD plus 90 Hz AMOLED ప్యానల్తో వస్తుంది. అంటే అక్కడ 144 Hz ఉంటుంది, ఇక్కడ 90 Hz ఉంటుంది. 10-bit డిస్ప్లే కానీ మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 800U ప్రాసెసర్ అయితే మనకి ఇక్కడ యూస్ చేశారు. 7 nm బ్రేస్డ్ ప్రాసెసర్ అనమాట. అంటే ఇక్కడ బడ్జెట్లో మనకి MediaTek నుంచి 800U ప్రాసెసర్ అయితే మనకి వీళ్ళు యూస్ చేశారు. అండ్ మనకి 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకు వస్తుంది. అండ్ కెమెరా కూడా మనకి మెయిన్ కెమెరా అక్కడ ఇక్కడ సేమ్ ఎడ్జ్ 20 అండ్ ఎడ్జ్ 20 ఫ్యూజన్లో మనకి సేమ్ మెయిన్ కెమెరా అయితే యూస్ చేశారు. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫైనల్గా థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫర్ డెప్త్ కెమెరా అయితే మనకి యూజ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో ఇవన్నీ సిమిలర్ స్పెక్స్. అండ్ మనకి నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రెండు సేమే కానీ బ్యాటరీ కెపాసిటీ కొంచెం స్లైట్లీ హయ్యర్ అని చెప్పొచ్చు. 5000 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది. అండ్ మనకి ఓవరాల్గా ఇక్కడ 5G బ్యాండ్స్ గురించి మాట్లాడితే 11 5G బ్యాండ్స్ అక్కడ ఉంటే మనకి ఇక్కడ 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొక 2 బ్యాండ్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి 3.5 ఆడియో జాక్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా యాజ్ యూజువల్గా అక్కడలాగే మనకి ఇక్కడ కూడా 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 2 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తామని అయితే ప్రామిస్ చేశారు. సో ఇది బడ్జెట్ కేటగిరీలో ఉన్న స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే అరౌండ్ 20 to 25 మనం మాట్లాడదాం ప్రైస్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం.
సో ఇదైతే Motorola Edge 20 Fusion గురించి. సో నెక్స్ట్ మనం ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడితే Motorola Edge 20 అయితే మనకి 30,000 రూపీస్లో అయితే మనకి తీసుకొచ్చారు. అండ్ Motorola Edge 20 Fusion అయితే మనకి 21,500 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. సో మనకి Motorola Edge 20 30Kలో మనకి తక్కువ ప్రైస్లోనే మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. కానీ మనకి కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అండ్ మనకి Motorola బ్రాండ్ వాల్యూ అండ్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ లాంటివి మనకి Motorolaలో దొరుకుతాయి. ఎందుకంటే మనం బడ్జెట్లో వచ్చే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లో కూడా మనం యాడ్స్ లాంటివి మనం అయితే చూస్తాం అండ్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి రాదు. సో మనకి Motorola అయితే అదైతే ప్రొవైడ్ చేస్తుంది అండ్ నో బ్లోట్వేర్, నో యాడ్స్. కాబట్టి మనకి కొంచెం ఆ ప్రైస్ అయితే వీళ్ళు పెడతారు అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి కూడా. అండ్ ఓకే మీరు అనొచ్చు నాట్ కూడా మనకి ఉంది కదా 30Kలో అని అనొచ్చు. కానీ మీరు నాట్ రీసెంట్గా కలర్ వైస్తో మర్జ్ అయ్యి అంటే ఆల్రెడీ కెమెరా లేఅవుట్లో మనకి కలర్ వైస్ లేఅవుట్ అయితే మనకి ఇంప్లిమెంట్ చేశారు. అండ్ సెట్టింగ్స్లో కూడా లైట్గా కలర్ వైస్ ఇంప్లిమెంటేషన్స్ అయితే మనం చూసాం OnePlus Nord 2లో. సో మనకి ఏమో ఫ్యూచర్ అప్డేట్స్లో ఏం చేస్తారో కూడా మనకి OnePlus అయితే మనకు అర్థం అవ్వట్లేదు. సో అదైతే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. కాబట్టి Motorola కొంచెం మంచి చాయిస్ అయితే అవుతుంది. అంటే నాకు క్లీన్గా ఉండాలి ఫోన్, యూజర్ ఇంటర్ఫేస్ మన క్లీన్ ఇంటర్ఫేస్ అయితే ఉండాలనుకునే వారికి ఇది ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్. అండ్ కెమెరా కూడా డీసెంట్ కెమెరా సెటప్, మనకి టెలిఫోటో కెమెరా అయితే మనకి జనరల్గా ఈ బడ్జెట్లో మనకి ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఇది ఒక మంచి మూవ్. అండ్ మన డిస్ప్లే వైజ్ కూడా 144 Hz AMOLED డిస్ప్లే విత్ 10-bit ప్యానల్ కాబట్టి మనకి డిస్ప్లే కూడా ఎక్సలెంట్ డిస్ప్లే. అండ్ 11 bands ఆఫ్ 5G ఉంటుంది, Wi-Fi 6E సపోర్ట్. అండ్ మనకి మెయిన్గా డిజైన్ అండ్ వెయిట్ కూడా ఎక్సలెంట్ డిజైన్తో వస్తుంది. అండ్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా కొంచెం ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ 6.99 mm అంటే అరౌండ్ 7 mm థిక్నెస్ కాబట్టి ఫోన్ కూడా రెగ్యులర్గా ఉండే Motorola ఫోన్స్ లాగా బల్కియర్గా ఉండదు. అండ్ వెయిట్ కూడా తక్కువ వెయిట్, 163 grams వెయిట్ అంటే మనకి చాలా మంచి వెయిట్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి జనరల్గా Poco F3 GT అండ్ OnePlus Nord 2 ఇవైతే మనకి 180 grams ప్లస్ అయితే వెయిట్ ఉన్నాయి. Poco F3 GT అయితే 200 grams ప్లస్ వెయిట్ అయితే మనకి ఉంది, అది మనకు తెలిసిందే. సో మీకు అంటే ఇన్ హ్యాండ్ ఫీల్డ్లో కూడా మనకి మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి అండ్ మనకి వెయిట్ తక్కువ ఉండాలనుకునే వారికి ఇది మంచి చాయిస్ అవుతుంది. అంటే 30K కాబట్టి ఆలోచిస్తారు అనొచ్చు. సో అది టోటలీ బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్ అనమాట. సో Motorola కాబట్టి ఈ ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం Motorola Edge 20 Fusion గురించి మాట్లాడితే, సో ఇది కొంచెం బడ్జెట్ కేటగిరీలో వస్తుంది, అండర్ 25,000 రూపీస్లో వస్తుంది కాబట్టి సో ఇది మనం కొంచెం 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ మనం 800U MediaTek Dimensity 800U ప్రాసెసర్ లాంటివి చూసాం. సో ఇది కూడా ఓకే డీసెంట్ స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. అంటే ఇది మన Realme X7 Max, Nord 2 వాటికి కాంపిటీషన్ చెప్పలేం, కానీ Nord CE అండ్ ఆ రేంజ్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్కి అయితే ఇది కాంపిటీషన్ అవుతుంది అండ్ అవ్వచ్చు. సో మనకి వాటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ అవుతుందని నా ఫీలింగ్. సో ఓకే 21,500 ఎక్కువ అని చెప్పలేము Motorola కాబట్టి మనం ఇంకేం అనలేము. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్ అండ్ మనకి కొంచెం బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి సో మనకి వీళ్ళు అంటే ఏ స్మార్ట్ ఫోన్ మనకి ఈ బడ్జెట్లో అండ్ మిడ్ రేంజ్ స్మార్ట్ కేటగిరీలో ఓకే తక్కువ ప్రైస్లో పెట్టి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్ తీసుకొచ్చినప్పటికీ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంతమంది ప్రయారిటీ ఇస్తారు. సో అలాంటి వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఓకే 22,000 లోపు అండ్ 20 to 25 లోపు ఉన్న అంటే ఆ రేంజ్లో కొనాలనుకునే వారికి ఈ స్మార్ట్ ఫోన్ ఓకే. సో ఇదైతే Motorola Edge 20 అండ్ Edge 20 Fusion గురించి అయితే వీడియో. సో మీకేమనిపించింది రెండు స్మార్ట్ ఫోన్స్ మీద? Motorola చేసిన అప్గ్రేడ్స్ మీకు నచ్చాయా అండ్ మీరు ఇంకా తక్కువ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.